జిల్లాల విభజనపై ప్రభుత్వం బిగ్ స్టెప్ వేసింది. కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రిటైర్డ్ జడ్జ్ అలాగే మాజీ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 6 నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరతామని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. వచ్చినటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని ఈ నేపథ్యంలో చెప్పారు. శాస్త్రీయంగా జిల్లాల విభజన చేస్తామని ప్రకటించారు. గతంలో నాయకులు నచ్చినట్లు జిల్లాలు చేశారని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు. మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని, లేకపోతే వరంగల్ అయితే వరంగల్ హన్మకొండ, మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు. మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసి, నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయి కూర్చున్నాం. అందరు కూర్చొని కింద చూస్తే ఎవరు లేరు. నేను సీఈఓని అడిగిన, మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా, జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని. వచ్చారు కదా సార్, అందరు వచ్చారు, స్టార్ట్. అందరు ఏడు ఉన్నారా అంటే ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు, అందరు ఇక్కడనే ఉండు. 5 మంది కలిపి జిల్లా పరిషత్. 5లో ఒక ఆయన నేను వస్తలేనని చెప్పి మిగతా 4 వచ్చి నా పక్కల్ని ఇటు కూర్చురు. కింద ముందర ఎవరు లేరు, ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి. అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసిర్రు. సో ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులు కొంతమంది అది అట్లా చేసిర్రు, ఇది ఇట్లా చేసిర్రు. అయ్యా, హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు, సైబరాబాదు నేను పెట్టింది కాదు. ఈ 3 పేర్లు కాదు. ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాస్టీజ్ అంతకుముందే ఉంది, భువనగిరి అంతకుముందే ఉంది, సంగారెడ్డి అంతకుముందే ఉంది. వాటినే పోలీస్ కమిషనరేట్లు, ఏరియాలు, సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం. క్రైము, డెవలప్మెంటు, వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? రైట్, రేవంత్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గతంలో చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో క్లియర్ కట్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాల విభజన ఏ విధంగా జరిగింది, నాయకులకు నచ్చినట్లు జరిగిందా, లేకపోతే రాజకీయపరమైనటువంటి కోణంలో జరిగిందా, ఇష్టం వచ్చినట్లుగా చేశారనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఒక 6 నెలల సమయం అయితే ఒక కమిటీకి ఇచ్చి త్వరితగతిన దీనికి సంబంధించి రిపోర్ట్ అయితే తెప్పించుకొని దాని ప్రకారమే ముందుకు వెళ్తామనేటువంటి మాట. వరంగల్ అనేది ఒక పెద్ద సిటీ కింద ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని 6 జిల్లాలుగా చేయడం అనేది శాస్త్రీయంగా జరగలేదు అనేటువంటి మాట. ఒకవేళ కమిటీ 3 జిల్లాల కింద చేయాలన్నా కానీ, లేదా 6 జిల్లాలు కలిపి గతంలో లాగా ఒకటే విధంగా ఉంచాలని ఎలా సూచించినా కానీ దాని ప్రకారం వెళ్తాం. ఇక్కడ పర్టికులర్గా
ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. రాజకీయాలకు ఎక్కడ మేము అవకాశం ఇవ్వమని కూడా క్లారిటీగా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఎలా ఉండబోతుంది, ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటే ఒక క్లియర్ కట్గా ఒక పిక్చరైజేషన్తో పాటు ఆయన కక్షపూరిత రాజకీయాలకు కాదు, రాజకీయ స్వలాభాల కోసం కాకుండా ప్రజలకు మొత్తం అందుబాటులో ఉండే విధంగా అటు రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు, అలాగే న్యాయ నిపుణులు, రిటైర్ అయినటువంటి వారి న్యాయ నిపుణులు అందరితో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. అది కూడా చట్టబద్ధంగా ఆ కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే జిల్లాలు అసలు ఎంత ఉండాలి, జిల్లాకు ఎంత జనాభా ఉండాలి, అలాగే రెవెన్యూకు డివిజన్కి ఎంత జనాభా ఉండాలి, మండలాలకు ఎంత జనాభా ఉండాలి, సో ఆ మండలానికి సంబంధించిన మొత్తం ఆ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఒక్కొక్క మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఆ మండలానికి ఎంత జనాభా ఉన్నారు, సో అన్నీ కూడా మొత్తం క్లారిటీగా అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో ఒకే విధంగా జనాభా ప్రాతిపదికన, అలాగే డిమాండ్స్ ఏదైతే జిల్లాలు ఇప్పటికే వరంగల్ జిల్లా లాంటిది, అలాగే కొన్ని జిల్లాలు నల్గొండ జిల్లా లాంటిది, అలాగే మెదక్ జిల్లా లాంటివి పెద్ద పెద్ద జిల్లాలు కూడా మళ్ళీ మాకు పాత జిల్లాలే కావాలనే వినతులు వస్తున్నాయి. సో అవన్నీ శాస్త్రీయంగా చేస్తాము. రాజకీయాల కోసం కానీ, రాజకీయ ఇది కోసం కానీ నేను ఎక్కడ తావు తీసుకోనంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలు ఇది కరెక్ట్ కాదు. రాజకీయ ప్రయోజనాలు ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మీటింగ్లో మల్కాజ్గిరి మీటింగ్లో సో చిన్న వాటికి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి మీటింగ్లు పెట్టినప్పుడు సో చిన్న మండలాలను తీసుకొచ్చి అంటే 3-4 గ్రామాలను ఒక మండలంగా వేసి ఆ మండలంలో పెద్దలను తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెడితే అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఒక చిత్తశుద్ధితో ఈ మొత్తం విభజన కూడా ఉండబోతుంది. దాదాపు అంటే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున 23 జిల్లాలు చేస్తారనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో జిల్లాలు మొత్తం కూడా ఇప్పుడు 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలకు సో 23 జిల్లాలు చేస్తారు. అన్ని శాస్త్రీయంగా సో జనాభా ప్రాతిపదికన కూడా చేస్తారంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఇటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతోటి, న్యాయ నిపుణులతోటి, అలాగే కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి మొత్తం కూడా న్యాయబద్ధంగా ఉండగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మెయిన్ రెవెన్యూ డివిజన్కి సంబంధించి ప్రజలకు పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అంటే రెవెన్యూ డివిజన్ దూరం అవుతే కనుక ప్రజలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. దానికి సంబంధించే ఈ మార్పులు ఆ సమస్యల్ని కూడా మేము గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా మండలాల పరిధిలో కావచ్చు ఒక కొత్త వ్యవస్థను అయితే తీసుకొస్తామని గతంలోనే చెప్పినటువంటి మాట. అలాగే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు వచ్చినటువంటి వినతుల్లో ప్రధానంగా జిల్లాలు విభజన అనేది శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది అని చెప్పి మాకు స్టార్టింగ్లోనే వచ్చాయి. కానీ ఇప్పుడు దానికి సంబంధించి మేము కార్యాచరణకు దిగుతున్నాం, చాలా రకాలుగా కూడా విశ్లేషించామనేటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. పర్టికులర్గా వరంగల్కి సంబంధించి కాకుండా మిగతా జిల్లాల విషయంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. దీనికి సంబంధించి కమిటీని పూర్తిగా మరింత ఎక్కువ సమయమైనా ఇచ్చి అధ్యయనం చేయమని కూడా మేము చెప్తామనేటువంటి మాట. ఎంతకి అంటే ఉన్నటువంటి జిల్లాలు ఎంతకి కుదించబడతాయనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. సతీష్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే ఆయన ముందుగానే అంటే ఒక క్లారిటీతో ఉన్నారు. జిల్లాల విభజన ఒక కరెక్ట్గా అంటే శాస్త్రీయబద్ధంగా జరుగుతాయి. ఇది హైకోర్టు రిటైర్డ్ జడ్జి కావచ్చు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కావచ్చు, అలాగే అధికారులు, కలెక్టరేట్ మొత్తం కూడా అధికారులు. సో ముఖ్యంగా ఈ రెవెన్యూకి సంబంధించి ముఖ్యంగా కీలకంగా మారబోతుంది. రెవెన్యూ డివిజన్ ఏదైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ రెవెన్యూ డివిజన్కి అనుసరించి ఇప్పుడు ఈ శాస్త్రీయంగా చేయనున్నారు. దాంతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ 33 జిల్లాలను కాస్త 23 జిల్లాలకు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. దానికి సంబంధించి ఆయన పర్టికులర్గా అంటే ప్రజా ప్రయోజనాల కోసం ఈ జిల్లాల ఏర్పాటు ఉంటుంది. నేను కొత్తగా ఏమీ చేయను, నేను కొత్తగా ఏది సూచించను,
న్యాయ నిపుణులు ఏది చెప్తారో, ప్రజా నాయకులు ఏది చెప్తారో, ప్రజలు ఏది చెప్తారో, సో ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే నిర్ణయాలు ఉంటాయంటూ కూడా చెప్పిన అంటే ఇక్కడ బీఆర్ఎస్ పర్టికులర్ గా ఒక అంశాన్ని లేవనెత్తుతోంది సతీష్. వాళ్ళు కమిటీ అనేది ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ఫైనల్ డెసిషన్ అనేది ప్రభుత్వమే తీసుకుంటుంది కదా, అప్పుడు ఇష్టారీతను ఉండేటువంటి అవకాశం ఉంది. వారి ఇష్టారీతను తీసుకునేటువంటి డెసిషన్స్ని తర్వాత కమిటీ చెప్పింది కాబట్టి ఇలా చేశామని కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు ప్రభుత్వం అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శ. దీన్ని ఎలా చూడాలి మనం? ముఖ్యంగా గతంలో కొన్ని ఏదైతే ఇప్పుడు కొన్ని జిల్లాలు అంటే అవసరం లేని జిల్లాలు చేశారనేది ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి మాట. అది పొలిటికల్గా కాకుండా బయట కూడా చాలామంది చెప్పుకుంటున్నట్టు మాట. ఇటు ఈయన రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మొన్న మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కమిషనరేట్కి సంబంధించి కొత్త కమిషనరేట్ అది ఆయన మార్చిండు, కానీ బట్ పాత మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఏదైతే ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి జోన్లు కూడా దాంట్లో ఉన్నాయి. సో హైదరాబాద్ కమిషనరేట్ అలాగే సైబరాబాద్లో కూడా పెద్ద ఎత్తున నేను మార్పులు ఏమి చేయలేదు. దాంతోపాటు ఏదైతే యాదాద్రి ఉందో దానికి ఒక స్పెషల్ జిల్లాగా వేసి ఎస్పీని అపాయింట్ చేశాను తప్ప నేను కొత్తగా చేసింది ఏం లేదు. ఫ్యూచర్ సిటీ కోసం ఒక్కటే నేను కొత్తగా చేశాను. ఎందుకంటే రెవెన్యూ డివిజన్కి సంబంధించి రెవెన్యూ పరంగా అటు క్రైమ్కు పరంగా కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. సో అవే నేను సర్దుబాటు చేసాను తప్ప ఫ్యూచర్ సిటీకి డెవలప్మెంట్కి అటు ఒక కమిషనర్ ఏర్పాటు చేశాను తప్ప నా సొంత లాభాల కోసం నేను రాజకీయంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇది ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయాలే తీసుకుంటున్నాను. సో రాజకీయాలు చాలా విమర్శలు చేస్తూ ఉంటాయి, రాజకీయాలకు అతీతంగా నేను ఉన్నానంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. బట్ మరి రేవంత్ రెడ్డి దాన్ని ఎలా చూస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక జిల్లాల విభజనకు సంబంధించి అయితే ప్రభుత్వం బిగ్ స్టెప్ అయితే వేయబోతోంది. కీలకమైనటువంటి ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా జిల్లాలకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ అయితే ఉంటుందనేటువంటి మాట. గతంలో శాస్త్రీయబద్ధంగా ఎక్కడా కూడా వ్యవహరించలేదు. నాయకులు ఇష్టారీతిన వారికి ఇష్టం వచ్చినట్టుగా రాజకీయపరమైనటువంటి అంశాలు, వారి ప్రాంతాలకు సంబంధించినటువంటి మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారీతిన జిల్లాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము అధికారంలోకి రాగానే మేము ఫస్ట్ నోటిఫై చేసింది, మాకు ఎక్కువగా కంప్లైంట్లు వచ్చింది జిల్లాల విషయంలో అనేటువంటి మాట. ఈ రోజున ఆ డిమాండ్స్ ఊపందుకున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో అలాగే మాజీ అధికారులతో ఒక కమిటీని వేసి వారికి 6 నెలల సుదీర్ఘ సమయం ఇచ్చి అన్ని జిల్లాలు కూడా వెళ్ళి తిరిగి చూసి వచ్చి అక్కడ ప్రజాభిప్రాయాన్ని మీరు సేకరించి దానికి ఒక రిపోర్ట్ అయితే ఆ కమిటీ తరపు నుంచి మేము తీసుకుంటామనేటువంటి మాట. ఆ కమిటీ రిపోర్టు ఆధారంగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయితే ఉంటుంది. పరిపాలనా వైజ్గా అలాగే రాజకీయాలని ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నాయకుల ఇష్టాలని కూడా మేము పరిగణలోకి తీసుకోం, కేవలం ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే మేము తీసుకుంటాం. కమిటీ ఇచ్చినటువంటి సూచనల్ని తప్పకుండా మేము పరిగణలోకి తీసుకొని దాని ప్రకారమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు.